హలో గైస్, ఈరోజు వచ్చేసి పుదీనా ఎగ్ కర్రీ మేము ఏ విధంగా చేస్తామో చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో చేసి, సుమారు 10 రోజులు అయిపోయింది వీడియో చేసి. అందుకే ఈరోజు మేము ముందుకు వస్తున్నాము. ఈరోజు వచ్చేసి పుదీనా ఎగ్ కర్రీ. ఏం లేదు, ఈరోజు ఈ వారం అంతా కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయటం లేదు. అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. వీడియో వచ్చేసరికి పుదీనా ఎగ్ కర్రీ ఏ విధంగా చేస్తామో ఈరోజు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఎగ్ 5 ఎత్తుకోవాలి. ఒక 5 ఎగ్ తీసుకొని ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. 1 లీటర్ వాటర్ పోసుకొని ఒక 5 ఎగ్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా రెడీ చేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఈలోగా మనం కొత్తిమీర, పుదీనా రెడీ చేసి పెట్టుకున్నాం. ఈరోజు ఒక 10 రోజులు అయింది వీడియో చేయక. ఎందుకు కుదరలేదు, చాలా బిజీగా ఉండి కొంచెం ఏదో ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. అందుకే ఈరోజు సండే అని వీడియో చేసి పెడుతున్నాం. వీడియో బాగా వచ్చింది, చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత విడిపించుకున్నాము నీట్గా. కొత్తిమీర, పుదీనానే ఎక్కువ వేసుకోవాలి. ఇక మనం కోడిగుడ్లు చూశారు కదా, ఉడుకుతున్నాయి. బాగా ఉడకబెట్టాలి. చూశారు కదా, గుడ్డులు బాగా ఉడుకుతున్నాయి. ఇక మనం పుదీనా కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా, కొత్తిమీర బాగా వేయించుకోవాలి. వేగించుకుంటే బాగుంటుంది, అందుకని వేగించుకుంటున్నాం. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు ఒక 5 6 వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 2 3 ఉల్లిగడ్డలు కోసుకొని సన్నవి ఈ విధంగా వేయించుకోవాలి. వేగించుకొని ఇప్పుడు గుడ్లు ఉడికింటాయి కదా, 5 గుడ్లు నీట్గా ఒలుచుకోవాలి. ఎగ్ బాగా ఉడికిపోయినాయి, అందుకే పొట్టు బాగా ఊడొస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. అలా ఒక 5 గుడ్లు ఒలుచుకోవాలి. చాలా ఉడికిపోయినాయి బాగా, అందుకని గుడ్లు కూడా పగిలినాయి. ఎంత బాగా ఉడకబెట్టుకుంటే అంత మేలు కదండి. అందుకు
చూసారు కదా, 5 గుడ్లు వంచుకున్నాము. తర్వాత వచ్చి వాటికి చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే మసాలా అంతా వాటిలో చేరుకొని టేస్టీగా వస్తుంది. అందుకని 5 గుడ్లకు ఘాట్లు పెట్టుకుంటున్నాము ఇలా చాక్తో. చూసారు కదా, బాగా ఘాట్లు పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. మొత్తానికైతే 5 గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని 5 గుడ్లు బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కారం పొడి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కాసంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు కూడా సాల్ట్ వేసాము, ఇప్పుడు కూడా లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఘాట్లు పెట్టినాం కదా, వాటిలోకి చేరుకొని టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా నీట్గా వేగించుకున్న తర్వాత మనము ఇందాక 2 ఆనియన్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, వేయించుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు బాగా వేయించుకున్నాం కదా, వాటిని ఒక మిక్సీ జాడ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిరకాయ వేసుకొని బాగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా నున్నగా గ్రైండ్ పట్టుకోవాలి. కొంచెం అప్పుడప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తగా గ్రైండ్ పట్టుకున్నాము. చూసారు కదా, ఫుల్ గ్రీన్ కలర్గా వచ్చింది. ఇక మనం ఒక ప్యాన్ వెలిగించుకున్నాం. బాండ్లీ వెలిగించుకొని మేమైతే 2 టీ స్పూన్లు వేసుకుంటాను ఆయిల్. మీరైతే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నాకైతే నేను ఆయిల్ ఎక్కువ తినేలేదు మేము, అందుకే తక్కువ వేసుకున్నాం. తర్వాత ఆవాలు కొన్ని వేసుకోవాలి. తర్వాత ఆనియన్ సన్న ఒక 3 కోసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు అది కూడా కొంచెం వేసుకొని బాగా వేగించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదా, బాగా వేగించుకోవాలి. అలా వేగించుకోకపోతే మాడిపోతుంది. అందుకే ఈ విధంగా అప్పుడు కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం అంతా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్టు వాటిలోకి పోసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా పోసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
మంట మీడియంగా పెట్టుకొని వేగించుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ మధ్య వీడియో వారం 10 రోజులైంది వీడియో చేసి, కుదరలేదు. ఏదో పని బిజీగా ఉంది, కొంచెం ప్రాబ్లం ఉండే, అందువలన తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోవాలి. ఎందుకంటే గుడ్లు ఎగ్ చూసారు కదా, మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వాటిలోకి వేసుకోవాలి. ఇలా 5 వేసుకొని మనము కొంచెం ఉడకనేయాలి బాగా. ఎందుకంటే మసాలాన్ని మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిలోకి బాగా వెళ్ళాలి. వెళ్ళేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా వేగించుకుంటే బాగుంటుంది. అదంతా వాటిలోకి పోతుంది. టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కలుపుకోవడం వల్ల, ఎక్కువ కలిపితే మనం ఘాట్లు పెట్టినాం కాబట్టి విరిగిపోతాయి. అందువల్ల చూసారు కదా, పుదీనా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి.